వెల్కమ్ బ్యాక్. వైసీపీ జాతీయ ప్లీనరీ సమావేశాలు నిన్న మొదటి రోజు జరిగాయి. ఈ రోజు రెండో రోజు కూడా జరగబోతున్నాయి. అయితే ప్లీనరీ వేదికగా తీర్మానాల గురించి అనేక విషయాల గురించి లేదా కార్యకర్తలకు ఉద్బోధన చేయాల్సిన వేదిక అనేక కామెంట్స్ కూడా వేదిక అయింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అవినీతి చక్రవర్తి అంటూ ఒక పుస్తకాన్ని ఆ వేదికగా రిలీజ్ చేశారు. అనేకమైన కుంభకోణాలకు సుమారు 3.75 లక్షల కోట్ల కుంభకోణాలకు పాల్పడ్డారని చెప్తూ ఆయన వేదిక మీద జగన్ మాట్లాడారు. అయితే అంతే దీటుగా వైసీపీ నేతలు కూడా కామెంట్ చేశారు. ఇది చూస్తుంటే నేరగాళ్ల పంచాయతీలా ఉంది తప్పితే ప్లీనరీగా కనిపించడం లేదని అంటూ యనమల వ్యాఖ్యానించారు. దీనిపై ఇవాళ లైవ్ షోలో మాట్లాడుకుందాం. మనతో పాటు జంధ్యాల రవిశంకర్ గారు, లాయర్, కాంగ్రెస్ నేత వారు ఉన్నారు. అలానే ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారు, టీడీపీ సీనియర్ నేత. నమస్తే అండ్ వెల్కమ్ టు స్టూడియో సార్. సార్, చూస్తే ప్లీనరీ అంటే తీర్మానాలు అవి అన్నీ కనిపించాలి. ఏం చేయబోతున్నారు, కార్యకర్తలకు దశ నిర్దేశం చేయాలి. ముఖ్యంగా ఇలాంటి కామెంట్స్ ఏదైతే మొన్నైతే అది టీడీపీ నిర్వహిస్తున్నది అధికంగా ఉందని చెప్పేసి కామెంట్ చేయటం అని, లేకపోతే ఇవాళ ఏమో ఏకంగా పుస్తకమే రిలీజ్ చేయటం, వీటిని ఎలా తీసుకుంటారు? అంటే అది మీకు చూసిన తర్వాత అసలు ప్లీనరీ అనే పదానికి కొత్త నిర్వచనం వచ్చినట్టుగా అనిపిస్తుంది. ప్లీనరీ లాగా ఉందా అసలు? ఆ సభ ఎందుకు పెట్టారు, దేనికోసం? తిట్లు పురాణం లాగా ఈ ప్రతిదీ తిట్టడం తప్ప వేరే కార్యక్రమం లేదు. ఒకటి, పుస్తకం వేశారు దేని మీద? అవినీతి అనే పదం అవినీతి చక్రవర్తి జగన్మోహన్ రెడ్డి అని ఎందుకు వేశారని అంటే, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజ్ ఆఫ్ కరప్షన్ అనే పుస్తకం వేసి అందులో ఏం మెన్షన్ చేసాం? బ్లేటెంట్ వైలేషన్ ఆఫ్ ద ప్రివెంటివ్ ఆఫ్ కరప్షన్ యాక్టు, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్టు, మనీ లాండరింగ్ యాక్టు, కంపెనీస్ యాక్టు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్టు, ఇన్కమ్ ట్యాక్స్, ఇవన్నీ కూడా వేసి విత్ అథెంటిసిటీ అన్నీ కూడా ఇది విత్ డాక్యుమెంట్స్తో సహా మేము ప్రజలకి, అదేవిధంగా జ్యుడిషియరీకి డాక్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇవ్వటం జరిగింది. కాబట్టి మా దగ్గర సమాచారం ఉంది కాబట్టి, ప్రూఫ్ ఉంది కాబట్టి జ్యుడిషియరీకి ఎర్రమనాయుడు గారు కోర్టులో వేయటం జరిగింది. అదేవిధంగా మైనింగ్ మాఫియా అని ఇంకో పుస్తకం కూడా వేసాం ఆ రోజు. అంటే ఎందుకు వేసామనంటే, ఆ రోజు ఇది ప్రజల ఆస్తి, ప్రజల్ని, ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు, అది ప్రజలకే చెందాలి అని కోర్టును ఆశ్రయించాం, కోర్టులో వేసాం. నిన్న మీరు వేసిన పుస్తకం ఏమిటి? అది అసలు పుస్తకం అంటారా? 3,75,000 కోట్ల. అసలు రాష్ట్ర బడ్జెట్ ఎంత అండి? మొదటి సంవత్సరం ఎంత ఉంది, రెండో సంవత్సరం ఎంత? అంటే లెక్కలు రావా? అవగాహన ఉందా లేదా ఆయనకి అనేది దీన్ని బట్టి నిన్న ఆయన అంటే ఆ పుస్తకం చూస్తే 14-15 ప్రణాళిక వ్యయం 26,000 కోట్ల 686 కోట్లు, ప్రణాళికేతర వ్యయం 85,000. అంటే రైట్. రామ్మోహన్ గారు మనతో పాటు ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు. అదేపల్లి శ్రీధర్ గారు, బీజేపీ నేత, వారికి వెల్కమ్ చెప్తున్నాం. అలానే సురేష్ గారు విజయవాడ నుంచి వైసీపీ ఎమ్మెల్యే, వారు కూడా లైవ్ లోకి వచ్చారు. వారికి కూడా ఎన్టీవీ లైవ్ షోకు వెల్కమ్ సార్. ఎస్ రామ్మోహన్ గారు. ఈ మొదటి సంవత్సరం ప్రణాళిక వ్యయం 26,000 కోట్లు, రెండవ సంవత్సరం 34,000, మూడవ సంవత్సరం 49,000. అంటే ఇది 16-17. అంటే మొత్తం కలిపితే ప్రణాళిక వ్యయం 1,10,000 కోట్లు, ప్రణాళికేతర వ్యయం 2,50,000 కోట్లు. అంటే మొత్తం రాష్ట్ర బడ్జెట్ మొత్తం కూడా 3,60,607 కోట్లు. అంటే ఈ 3 ఏళ్లలో రాష్ట్ర బడ్జెట్ అంత లేదు. మీరు పుస్తకంలో అంటే ఆయనకి లెక్కలు రాబా, పోనీ రాకపోయినా ఆయన ఎవరో కన్సల్టెంట్ పెట్టుకున్నాడు కదా, అట్టాగే వైఫల్యం చెందారు కాబట్టి ప్రజల్లో విశ్వాసం కోల్పోయారు కాబట్టి ఆయన అడిగినా కనీసం లెక్కలు చేసి ఇచ్చేవాడు. దీన్ని బట్టి చూస్తుంటేనే ఎంత అవాస్తవాలు ఏమిటి అనేది ప్రజలకు ఇవాళ తెలుస్తుంది. ఎందుకంటే మనం ఒక ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం ఇప్పుడు కూడా ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటుంది. ప్రజలు ఏమొచ్చారు అక్కడికి? నిన్న ఒక దళిత విద్యార్థి నాగార్జున యూనివర్సిటీని ఫోన్ చేశాడు. సార్, ఇదేదో ఒక మెసేజ్ ఇస్తారేమో లేదా సూచనలు ఇస్తారేమో ప్రభుత్వానికి అని మేము కూడా వెళ్ళాము. అక్కడికి వెళితే తిట్లు పురాణం తప్ప అసలు ఆ భాష, వాడిన భాష ఏంటండి? ఇప్పుడు రాజకీయాలు అందరూ ఉన్నారు 30-35 ఏళ్ల నుంచి. అంటే దీన్ని బట్టి చూస్తుంటే వాళ్ళకి అధికార దాహం అదే తప్ప ఎంతసేపు కూడా కన్స్ట్రక్టివ్గా ప్రజలకి, మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా మేము చేస్తాం. అందుకే మేము చెప్పాం, మేము వేసాం పుస్తకం అదేది ఒక తెలుగుదేశం ఇలా, ఇందులో టీడీపీ, టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం అన్ని పార్టీలు ఉన్నాయి. ఆ రోజు మీరేంటి, మీ వేదిక మీద మీరు ఒక్కలే వేసేసి మీ దగ్గర పంచారు అవాస్తవాలని. అవి వాస్తవాలు ఉంటే మీరు అది కోర్టులకు కూడా వెళ్ళొచ్చు కదా, న్యాయస్థానాలు ఉన్నాయి కదా. ఇప్పుడు మేము ప్రజా కోర్టులో ప్రజలు మాకు తీర్పు ఎందుకు ఇచ్చారు? మేము చేసిన ఆ రోజు ప్రజల పక్షాన్ని ఉన్నాం కాబట్టి ప్రజా కోర్టులో ప్రజలు మాకు తీర్పు ఇచ్చారు. మీరు ప్రజలను తిరస్కరించారు, కానీ ప్రతిపక్షం అన్న హోదా ఇచ్చారు.
ఆ హోదా తగ్గట్టు కూడా మాట్లాడకుండా రేపు వాళ్ళు సింగిల్ డిజిట్, ఎందుకంటే ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటున్నాం, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలి, ఆ స్థానాన్ని కూడా కోల్పోబోతున్నారు వాళ్ళు. అందుకే వేరే వాళ్ళు కూడా దానికి పోటీ పడతా ఉన్నారు ఆ యొక్క ప్రతిపక్ష స్థానానికి కూడా. తర్వాత రెండోది ఏం చెప్పారు, రాజధానిలో 1,00,000 కోట్లు అన్నారు. ఎంతండి ఎకరాలు అక్కడ? ఎకరం ఎంత ఉందండి? 34,000 ఎకరాలు తీసుకుంటే ఎకరం ₹1,00,00,000 వేసుకున్నా 34,000 కోట్లు, పోనీ డబుల్ వేసుకున్నా 68,000 కోట్లు. 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి? నేను ఆ విద్యార్థి నాకు ఫోన్ చేసి, దళిత విద్యార్థి, సార్ అసలు ఏమిటి ఈయనకి లెక్కలు రావా, రాజధాని భూములు 1,00,000 కోట్లు అంటాడు అంటే అవాస్తవాలు. అంటే మనం ఎప్పుడూ కూడా రాజకీయాల్లో ఏదైనా ఉంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండాలి, సూచనలు ఇచ్చే దిశగా ఉండాలి తప్ప ప్రజలు అన్నీ నమ్ముతారంటే అది భ్రమ. ప్రజల దేవుళ్ళు విఘ్నులు. ఒకసారి సురేష్ గారితో మాట్లాడదాం. ఆయన ఏమంటున్నారు అసలు అంటే బడ్జెటే, సురేష్ గారు బడ్జెటే అంత లేనప్పుడు 3.75 లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఎలా ఆరోపిస్తున్నారు అంటున్నారు. అదేవిధంగా రాజధాని భూములు కూడా సార్ 1,00,000. వరప్రసాద్ గారు నమస్కారం అండి. ఈ రోజు కమ్మపాటి గారు మరి ఈ యొక్క అభియోగాల్ని ఏ యాంగిల్లో దీన్ని తిప్పికొట్టాలని, ఏ యాంగిల్లో దీన్ని సమర్థించుకోవాలని ఆయన ప్రయత్నం చేస్తున్నారో నాకేది అర్థం కావటం లేదు. రాష్ట్ర బడ్జెట్ చెప్పారు సురేష్, నేను నా సొంతం కాదు. అది కాదండి, బడ్జెట్ లోంచి డబ్బులు తీసుకోవడం అవినీతి అనుకుంటే పొరపాటు అండి. అవినీతి ఈ రోజు మేము ఇచ్చిన 3,75,008 కోట్ల రూపాయలు ఈ రోజు అవినీతి జరిగిందంటే అది ఏ రూపమైన కావచ్చు, వసూళ్లు కావచ్చు, లంచాలు కావచ్చు, లేకపోతే దాంట్లో వాటాలు కావచ్చు, లేకపోతే దాంట్లో కమిషన్లు కావచ్చు. మీరు బడ్జెట్ లోంచి తీసుకున్నామంటే బడ్జెట్ లోంచి తీసుకున్న డబ్బులు కూడా ఉన్నాయి ఇందులో. మీరు బడ్జెట్ లో ఏదైతే ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో, మీరు చంద్రన్న కానుకలు అయితేనేమి, చంద్రన్న మజ్జిగ అయితేనేమి, నీరు చెట్టు అయితేనేమి, అవి బడ్జెట్ లోకి వచ్చాయి. మేము చెప్పిన దాంట్లో ఈ రోజు ఈ 3,75,008 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పడంలో అనేక రూపాయలు, మీరు మహా తెలుగులో కదా. ఇప్పుడు రాజధానికి మీకు తెలుసు, మీరు అక్కడే ఉన్నారు పవిత్రమైన ప్లేస్ లో. మాట్లాడాలి వరప్రసాద్ గారు, దిస్ ఇస్ నాట్ ఫేర్. ఆయన మాట్లాడేటప్పుడు నేను ఒక్క మాట మాట్లాడలేదు, ఆయన మాట్లాడిన తర్వాత నేను మాట్లాడాను. నేను మాట్లాడేటప్పుడు ఆయన అడ్డం తగలకూడదు, బికాజ్ ఆయన అవకాశం ఇచ్చిన ఆయన మాట్లాడమనండి. నో, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. మీరు వినాలనుకుంటే మీరు నాకు అవకాశం ఇవ్వండి, తర్వాత ఆయన మాట్లాడమనండి. ఆయన చాలా సీనియర్ నాయకులు. ఇప్పుడు మేము చెప్పింది 3,75,008 కోట్ల రూపాయలు ఈ రోజు అవినీతి జరిగింది గత 3 సంవత్సరాలు. అంటే అనేక రూపాల్లో ఈ రోజు మీరు కమిషన్లు తీసుకున్నారు, లేకపోతే దీంట్లో వాటాలు తీసుకున్నారు, లేకపోతే వసూళ్లు చేసుకున్నారు, దీంట్లో లంచాలు తీసుకున్నారు, లేకపోతే ముడుపులు తీసుకున్నారు, కమిషన్ తీసుకున్నారు. అనేక డిపార్ట్మెంట్లు, 52 డిపార్ట్మెంట్లు. ఈ రోజు మీరేదో కేవలం ఒక మరి రాజధాని భూములు 34,000 ఎకరాలు కాదు, ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారా లేదా? మీరు ఈ రోజు ఏవైతే ఈ 34,000 ఎకరాల భూములు రైతుల నుంచి తీసుకోక ముందే ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ మంత్రుల భూములు బేనామీ పేర్లతో ఉన్నాయా లేదా? అరే నారాయణ గారి హై స్కూల్లో, కాలేజెస్ లో అడ్మినిస్ట్రేషన్ పేరు మీద భూములు ఉన్నాయని చెప్పి మేము చూపించలేదా? మంత్రుల దగ్గర సూచన చేస్తున్నా, కోర్టుకు వెళ్ళండి. అవే వాస్తవాలు అనుకుంటే మేము వెళ్ళాం ఆ రోజు, రాజా కరప్షన్ బుక్ చేసి. మీరు వెళ్ళండి. మేము చెప్పాకండి, ఇంకో మేము ఖచ్చితంగా దీని మీద ప్రధానమంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది. అందుకే మీకు భయం. మేము మోడీ గారు గెలిస్తే మీకు భయం ఎందుకు? మాకు భయం ఉండదు. మరి అంతే జుట్టు కాళ్ళు పట్టుకుంది మీరు, సోనియా గాంధీ జుట్టు ఇక్కడ ప్రధానమంత్రి కాళ్ళు పట్టుకుంది మీరు, ప్రజలు తెలుస్తుంది. ఒక సంవత్సరం నుంచి ఇంటర్వ్యూ దొరకలేదు మీకు. మరి మమ్మల్ని పిలిచారన్నప్పుడు మేము రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి పరిపాలన గురించి చెప్పామని కదా మీకు భయం. మాకెందుకంటే భయం? అవినీతి చక్రవర్తి మీరది. అడ్రస్ నాయకుడు ఎవరు పబ్లిష్ చేశారో కూడా అడ్రస్ రాశాము. ఈ రోజు ఎంత అనేది 52 హెడ్డింగ్స్ ఇచ్చాము, మీరు చదవండి. దీన్ని ఎల్లో జర్నలిజం, ఎల్లో పత్రికలు రాసుకుని మాకేం అవసరం లేదు, ప్రజలు అక్కడే తిప్పికొట్టారు. దళిత విద్యార్థి ఫోన్ చేశాడు. అంతేగాని ప్రతి అంశానికి సమాధానం చెప్పాలి. మీరు రెడీగా ఉంటే డిబేట్ కి రండి. మీ పరిపాలన 10 సంవత్సరాలు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, ఒక్కొక్క అంశాన్ని ఎంతమంది రైతులు చచ్చిపోయారు, ఎంతమంది మహిళలకు మీరు ఆదుకున్నారు. 22 కోట్లు మీరు పెడితే మహిళ డ్వాక్రా మనకి మేము 6,500 కోట్లు పెట్టాం. ఒక్కొక్క అంశాన్ని రెడీగా ఉన్నాం. మీరు అయినాక నేను చెప్తా సమాధానం కూడా. ఏ వేదిక మీదైనా కానీ ఏ వేదిక మీద చర్చిద్దాం. బడ్జెట్ తీసుకొచ్చి ప్లాన్ గ్రాంట్ ఇంత, నాన్ ప్లాన్ గ్రాంట్ ఏమంటే 34,000 ఎకరాలకే మీరు 1,00,000 కోట్లు అంటేనే డొల్లతనం బయటకు వచ్చింది. అవగాహన లేదని తెలిసింది మీకు. ప్రజలు మీ పక్కన లేరు కాబట్టి తెలుసు, అయిపోయింది కాబట్టి. ఈ రోజు మీరు అవినీతికి పాల్పడిన మార్గాలు, కొత్త మార్గాలు అన్వేషించారు. ఈ రాష్ట్రంలో ఇంతవరకు ఎవరు 9 సంవత్సరాల పాటు కూడా మీరు ముఖ్యమంత్రిగా చేశారు చంద్రబాబు నాయుడు గారు. అప్పటికి 10 ఇంతలు ఈ రోజు అవినీతి పేరుకుపోయింది.
ఈ 3 సంవత్సరాల్లో 28 కేసులు రాజశేఖర రెడ్డి ప్రూవ్ చేయలేకపోయాడండి. మీ నాయకురాలతో కోర్టులో వేసి విత్డ్రా చేసుకున్నారు. మీకు గుర్తుపెట్టుకోండి, కోర్టు మొద్దుగా వేసింది, అయినా కానీ మీరు మాట్లాడుతూ ఉన్నారు. అవినీతి అని అవినీతి చక్రవర్తి మాట్లాడటం ప్రజలు నవ్వుతా ఉన్నారు. అవినీతి ఎన్ని అంతలు ఎక్కువైందో ఈరోజు రాష్ట్రపతి గమనిస్తున్నారు. ఎన్నంతలైనా గాలి అది కాదు, వాస్తవాలకు దగ్గరగా ఉంటే ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు. కనీసం ప్రతిపక్ష హోదా ఉంటుంది. ఈ రోజు అన్నిటికీ బెండ్ అయిపోయారు ప్రతి విషయంలో. అరే మీకు వాటాలు కావాలి, మీకు ముడుపులు కావాలి. అవునండి, అన్ని మీరు కోర్టుకు వెళ్ళండి. రేపు ప్రజల గంపలతో మీకు ఓట్లు పోస్తారు. మీ దగ్గర వాస్తవాలు ఉన్నాయి కదా, డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, మీ పత్రికలో ప్రింట్ చేసుకున్నారు కదా, మీ పుస్తకాలు వేసుకున్నారు కదా, అవాస్తవాలు. మేము ఒకటే చెబుతున్నాం, మేము రాజా కరెక్షన్ బుక్ చేసామంటే డాక్యుమెంట్స్ ఈ జగన్మోహన్ రెడ్డి సంతకంతో సహా ఉన్నాయన్ని. జగన్మోహన్ రెడ్డి గారి సంతకాలు ఏదైతే ఉన్నాయో అన్ని కూడా వీటితో వెళ్ళాం మేము. మీరు ఏదో వేసి అవాస్తవాలు రాస్తే ప్రజలు మిమ్మల్ని రిసీవ్ చేసుకోరు. మీకు ప్రతిపక్షం కావాలని మేము కోరుకుంటున్నాం. మీ శ్రేయోభిలాషులుగా మాకు ప్రతిపక్షం కావాలి. రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాడు ముఖ్యమంత్రి గారు కన్స్ట్రక్టివ్ గా. నిన్న ఒక విద్యార్థి, అదే మీకు చెప్పబోతున్నా, మీరు ఇలా నాగార్జున యూనివర్సిటీ నుంచి ఒక విద్యార్థి, దళిత విద్యార్థి వెళ్ళి, సార్ నేను ఏదో చెప్తారనుకుని వెళ్ళా, సూచనలు ఇస్తారనుకుని వెళ్ళా, అక్కడికి వెళితే పచ్చి బూతులు తప్ప ఆ భాష గాని, అసలు రాజకీయాల్లో ఇటువంటి నాయకులు మాట్లాడతారా? ఈ యొక్క రాజధాని మీద 1,00,000 కోట్లని అంటున్నారు. ఎకరం ₹1 కూడా లేదు. అది రైతుల దగ్గరే ఉంది. 34,000 ఎకరాలు ప్రభుత్వం దగ్గరే ఉంది. అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నేను కాదు, ఇది రైతులను మోసం చేశారు. మీరు కోర్టుకెళ్ళండి, మీ దగ్గర ప్రూఫ్ ఉంది కదా. తెలుగుదేశం పార్టీ 12 ఛార్జ్ షీట్లు సిగ్గుండాలండి. అందులో 10 ఛార్జ్ షీట్లు ఈ యొక్క ల్యాండ్ దాని మీద గొడవలతో ఛార్జ్ షీట్లు, అది 12లో 10. రెండోది A1 ముద్ద ఆయన అయితే A2, A3, A4 లాగా ధర్మాన ప్రసాద్ అక్కడ ల్యాండ్ కొట్టేసిన సంగతి మీకు తెలుసు. అదేవిధంగా బొత్స సత్యనారాయణ గారు 3.44 ఎకరాల విజయనగరంలోనే కోఆపరేటివ్ బ్యాంక్ కొట్టేశారు. మీరు వాళ్ళందరిని పెట్టుకుని ముద్దాయిలు పెట్టుకుని, అది ముద్దాయిల సభలాగా ఉంది కానీ బహిరంగ సభలాగా ఉంది కానీ అదేదో రాష్ట్ర ప్రజలకు ఒక మెసేజ్ ఇచ్చేదాలాగా అయితే అది ప్రజలు అనుకుంటున్నారు. అది నేను అన్నది కూడా కాదు. నేను విద్యార్థి ఫోన్ చేసి బీజేపీ లీడర్ అదేపల్లి శ్రీధర్ గారు ప్రస్తుతం అంటూ ఉన్నారు. శ్రీధర్ గారు చెప్పండి, అసలు ఈ ప్లేనరీ సమావేశాల్లో ఏంటి, ఏం జరగాలి, ఏం జరుగుతుంది? ప్లేనరీ సమావేశాల్లో నేచురల్లీ పార్టీ ప్రిన్సిపల్స్ కానీ, వాళ్ళ ప్రాపగాండా కానీ, వాళ్ళ ఐడియల్స్ కానీ, రెజల్యూషన్స్ కానీ, గత సంవత్సరం ఏం జరిగింది, దానివల్ల నడవడం ఏంటి, రేపు పొద్దున్న ఫ్యూచర్ ఏ విధంగా ఉన్నది, దాని రాజకీయ కోణంలో కొంత అటు ఇటుగా మాట్లాడుకుంటారు. ఏదేమైనా కూడా ఫస్ట్ టైం విజయసాయి రెడ్డి గారు ఏదో మాది బ్రహ్మాండంగా ఉంటుంది, ఇదివరకు మహానాడు తద్దినాం అన్నది కరెక్ట్ కాదు. అంటే అక్కడ ఇప్పుడు ఒక పాజిటివ్గా వెళ్దాం అనుకున్నప్పుడు ఏంటంటే ఆ విధంగా మొదలు పెట్టకూడదు. అది ఆయన మొదలు పెట్టిన వెంటనే ఇమీడియట్గా తెలుగుదేశం మినిస్టర్స్ 4 అందుకుని 4 విధాలుగా మాట్లాడారు. అది ప్రజలు హర్షించరు. ఎందుకంటే ఆ విజయసాయి రెడ్డి గారు అన్న మాట కూడా హర్షించరు, ఈ 4 మినిస్టర్లు అన్నది కూడా హర్షించరు. ఇప్పుడు మాటల్లో వీరు కానీ వారు కానీ మాటలు ఏమన్నారంటే కరప్షన్ ఉందా లేదా, అప్పుడు జరిగింది ఇప్పుడు జరుగుతున్నది. సో తప్పు ఏంటి అంటే పట్టుకోవడానికి కొంచెం కష్టం. సింపుల్గా హరీష్ రావు ఏదైతే మినిస్టర్ ఉన్నారు, తెలంగాణ మినిస్టర్లు ఉన్నారు, ఆయన ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇసుక మీద 40 కోట్లు రావడం గగనం. ఈరోజు తెలంగాణలో 400 కోట్ల రెవెన్యూ వచ్చింది ఉట్టి ఇసుక మీదే. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ చేయడం జరిగింది. సో మేజర్గా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో ఎక్కడైనా ఇబ్బందులు జరుగుతున్నాయి ఏదైనా అంటే మేజర్గా ఇసుక, రెండోది ఏంటంటే ఈ లిక్కర్, దెన్ అదర్ ఏదన్నా కూడా ఒక కరప్షన్ ఛార్జెస్ వాళ్ళు పెట్టినా వీళ్ళు పెట్టినా ఏదన్నా కూడా ప్రభుత్వం దాంట్లోంచి లూటీ చేయడం ఒక ఎత్తు, ప్రభుత్వం ఆస్తులు డైవర్ట్ చేయడం అనేది రెండో ఎత్తు. సో యూజువల్గా ఏంటంటే అటు జగన్ గారు ఇబ్బంది పడినా లేకపోతే రేపు తెలుగుదేశం వాళ్ళు ఇబ్బంది పడతారో లేదంటే అవన్నీ నిజాలు అయితే ఎంక్వైరీ అవన్నీ జరుగుతాయి. ఎక్కడైనా ఆస్తులు ఇప్పుడు వైజాగ్ స్కామ్ కానీ ఇతర ఏవేవైతే మెన్షన్ చేస్తారో అవన్నీ కూడా ఏంటంటే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయింది, రెగ్యులరైజేషన్ లేదంటే డాక్యుమెంట్ అవన్నీ ఎంక్వైరీ జరుగుతున్నాయి. ఎప్పుడు కూడా ఒకరిని తప్పు పట్టే ముందర మనం ఏంటి అన్నది కూడా జగన్ పార్టీ కూడా చూసుకోవాలి. అంత స్పీడ్గా అలా విధంగా మాట్లాడినప్పుడు న్యాచురల్ తెలుగుదేశం వాళ్ళు కూడా అలాగే హుందాగా మాట్లాడుంటే ఈ తెలుగుదేశం నుంచి రియాక్షన్ వచ్చింది అనుకోండి ప్లేనరీలో ఇలా మాట్లాడుతున్నారంటే ప్రజలు ఏమనుకుంటే ఇలా కాదని. దళిత వ్యక్తి స్పెసిఫిక్గా ఫోన్ చేసి రామ్మోహన్ రావు గారు చెప్పారు, మరి అదే దళిత వ్యక్తి కురుక్షేత్ర సభకి అలౌ చేయలేదనే విషయం కూడా చెప్పుండాలి. ఎందుకంటే వాళ్ళు మేజర్గా ప్రెస్టీజ్గా తీసుకున్నారు. వాళ్ళు అంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు సేమ్ అదే సెట్ ఆఫ్ గ్రూప్ మాదిగోలు హైదరాబాద్లో మీటింగ్ కండక్ట్ చేశారు, వెంకయ్యనాయుడు గారు అటెండ్ అయ్యారు, అందరూ కూడా టీడీపీ నుంచి కూడా అటెండ్ అయ్యారు, బీజేపీ నుంచి ఇతర పార్టీల నుంచి అటెండ్ అయ్యి ఏదైతే రిజర్వేషన్ అడుగుతున్నారో సబ్ డివిజన్ అడుగుతున్నారో దానికి ఏకీభవించారు.
కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మాదిగలకి మేము ఇలాగా సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పి యునానిమస్ గా రెజల్యూషన్ పాస్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకుని జనరల్లీ అడుగుతారు వాళ్ళు. ఇప్పుడు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఏంటంటే రాజ్యాధికారం కొంచెం దూరంగానే ఉన్నారు, వాళ్ళకి ఇచ్చే పోర్ట్ఫోలియోస్ కూడా అంత మంచి పోర్ట్ఫోలియో ఎవరు మీరు చూసుకోండి, ఎంత ఏదే ఉన్నా ఇచ్చినా కూడా పోర్ట్ఫోలియో ఇచ్చిన నామకే వస్తే పోర్ట్ఫోలియో డిసైడ్ చేసే చీఫ్ మినిస్టరే డిసైడ్ చేస్తున్నారు, ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ అయినా సరే. సో సహజంగా మీటింగ్ పెట్టుకోవడానికి కూడా ఛాన్స్ ఇవ్వకపోయేటప్పటికీ కొంత వ్యత్యాసం ఉంటుంది. నేను అనేది ఏంటంటే ఉట్టి ఆ మీటింగ్లో జగన్ గారి పార్టీలో మీటింగ్లో దెబ్బలాడారు లేదా తిట్టారు, బట్ సైమల్టేనియస్గా వాళ్ళు మేజర్గా నిన్న గొడవ జరిగింది ఆ ఏరియాలో, అది కూడా చెప్పుండాలి ఆ వ్యక్తి. రైట్. రవిశంకర్ గారు, ఒక లాయర్ గా చూస్తే ఏమనిపిస్తుంది, ఆ పార్టీ కూడా బుక్ రిలీజ్ చేసింది, మరి ఆ పార్టీ బుక్ రిలీజ్ చేసిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్లీనరీలో ఈ పార్టీ కూడా బుక్ రిలీజ్ చేసిందేమో చూడాలి. మరి ఒకవేళ అవన్నీ చూస్తే కనుక న్యాయపరంగా ఎలా అనిపిస్తుంది, అందులో ఉండే అంశాలను తీసుకుని కోర్టులో కేసులు వేస్తే నిజంగా నిల్చునే అవకాశం ఎంతవరకు కనిపిస్తుంది? ప్రధానంగా ఇవాళ మనకు జరుగుతున్న కార్యక్రమంలో నిన్న జరిగింది కనుక మనం చూసుకుంటే, అపోజిషన్ అనేది భారతదేశంలో ఎప్పుడైనా కూడా స్ట్రాంగ్ అపోజిషనే స్ట్రాంగ్ రూలింగ్ పార్టీ నిలబడుతుంది. ఇంకా ప్రభుత్వం ఉంది అంటే అపోజిషన్ ఉండాలి, లేకపోతే ప్రభుత్వం చేసిందే ఫైనల్ అయిపోతుంది. అపోజిషన్ ఎప్పుడు కూడా ఎత్తి చూపాలి, వీళ్ళ తప్పుల్ని చూపించాలి, ప్రభుత్వం దాన్ని సరిదిద్దుకుంటూ ఉండాలి, లేదా దానికి సమాధానం చెప్పాలి. కానీ ఇవాళ విచిత్రమైన పరిణామం మన రాష్ట్రంలో ఏంటంటే, అటు రాజశేఖర రెడ్డి గారి మీద వేసినా, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి మీద సిపిఐ సిపిఎం వాళ్ళు వేసినా, ఏమేసినా కూడా డాక్యుమెంట్స్ తీసుకుని వచ్చి ఆ వీటిని రూలింగ్ పార్టీలో ఉన్నవాళ్ళు కాబట్టి, ఇప్పుడు పెద్దవారు మనకి ఖమ్మం పార్టీ గారు చూపించారు, ప్రొవిషన్ ఆఫ్ కరప్షన్ లేకపోతే ల్యాండ్ గ్రాబింగ్, ఇవన్నీ మొత్తం ఓవరాల్గా పుస్తకాల్లో వేసామని. ఇప్పుడు అపోజిషన్ చేస్తుంది కూడా అదే. కాకపోతే ఆత్మస్థుతిలో పరనింద అనేది మామూలు సామెత అయితే, పరనిందలో ఆత్మస్థుతి అయిపోతుంది ఇప్పుడు మన రాష్ట్రం మొత్తం రెండు వైపులా కూడా. వాళ్ళు మహానాడు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి మహానాడు పెట్టుకున్నారు. అసలు రూలింగ్ పార్టీ అపోజిషన్ లీడర్ని తిట్టడానికి పెట్టాల్సిన అవసరం లేదు. అపోజిషన్ పార్టీ రూలింగ్ పార్టీని తిట్టడానికి పెట్టుకుంటారు, చెప్తారు, రిలీజ్ చేస్తారు. రూలింగ్ పార్టీలో ఉన్నప్పుడు యాంటీ కరప్షన్ కానీ ఇవన్నీ రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళ మీదకి వస్తాయి, వాళ్ళ మీద పుస్తకాలు రిలీజ్ చేయటం అనేది కాదు. చంద్రబాబు నాయుడు మీద అపోజిషన్ చేసినా, రాజశేఖర రెడ్డి మీద అపోజిషన్ చేసినా, జగన్మోహన్ రెడ్డి మీద ఆ రోజు రాజశేఖర రెడ్డితో పక్కన ఉన్నప్పుడు చేసినా, ఇదంతా ప్రాక్టికల్ గా ఏంటంటే రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళ మీద కరప్షన్ ఛార్జెస్ కానీ ఇవన్నీ అధికార దుర్వినియోగం కానీ ఆశ్రిత పక్షపాతం కానీ చూపిస్తారు. ఎన్టీ రామారావు గారి మీద కూడా 201 పాయింట్స్ మీద వేసి దాదాపు 6 పాయింట్లు ప్రూవ్ అవటం జరిగింది. కాబట్టి వీటిల్లో అప్పుడు ద్రోణంరాజు సత్యనారాయణ గారు వేసినప్పుడు వీటిని కనుక మనం సీరియస్ గా అనలైజ్ చేస్తే, అపోజిషన్ ఎక్స్పోజ్ చేయటం అనేది అపోజిషన్ రైట్ అండి. దాన్ని అంటే మనము అంటే అది రాగానే వేరే వాళ్ళు తిట్టడానికి ఒక టీము, మనకి ఫుట్బాల్ టీంలో మారాడోనా లాంటి వాడు పరిగెత్తుంటే ఆడిని వీళ్ళు గోల్ చేయడం కాదు, వాడిని పడగొట్టడానికి, కాళ్ళడ్డం పెట్టడానికి ఇంకో 4 టీమును తయారు చేస్తారన్నమాట. ఆ రకంగా టీం తయారు చేయటం అనేది అధికార యంత్రాంగం మొత్తం మీ చేతిలో ఉన్నప్పుడు ఇదంతా తప్పు అని చెప్పి రుజువు చేసుకోవాల్సిన ప్రభుత్వము ఈ రకంగా చండాలమైన బూతులు తిట్టుకోవడం అనేది సభ్య ప్రపంచం కొంచెం బాధపడుతుంది వ్యవహారంలో. కోర్టుకి వెళ్ళటం అనేది అంటారా, గతంలో కోర్టుకి వీటన్నిటి మీద వెళ్ళటం జరిగింది. వెళ్ళిన వాళ్ళు కొన్ని కేసుల్లో ఇట్లా అయినాయి. ఎన్టీ రామారావు గారి మీద రుజువు అయినాయి 6 పాయింట్ల మీద. తర్వాత మిగతా వాళ్ళ మీద రుజువు కాలేదు, కొందరి మీద కేసులు పడ్డాయి. కొందరి మీద కేసులు పడ్డ తర్వాత వాటిల్లో మళ్ళీ ఛార్జ్ షీట్లు పడ్డాయి. కొందరు కోర్టులకు వెళ్ళి స్టేలు తీసేసుకున్నారు, కింద కోర్టులో ఇచ్చినవి. వీటన్నిటి చూసుకుంటే అంటే ఎవరు శుద్ధపూసలు కాదు, అందరూ కార్యక్రమాలు వేరే రకంగా ఉన్నాయని. కాబట్టి ఈ రకమైనది పబ్లిక్ డొమైన్ లో కనుక మనం తీసుకుని వస్తే ప్రజల్లో ఏ విధమైన అభిప్రాయం ఉంటుంది, ఎవరొచ్చినా కూడా పార్టీలోకి రూలింగ్ లోకి రాగానే ఇదే కార్యక్రమం మొదలు పెడతారు అని. ల్యాండ్ అనేది అని చాలా ఇంపార్టెంట్. సోదరుడు చెప్పారు, ల్యాండ్, శాండ్, ఇప్పుడు మనకి మొత్తం అవన్నీ రెవెన్యూలు అయిపోయినాయి, లిక్కరు, ఇవన్నీ. ల్యాండ్ అనే దాన్ని చాలా మనకి ప్రజలు పెరుగుతా, పాపులేషన్ పెరుగుతుంది కానీ ల్యాండ్ పెరగదు, రాష్ట్ర వైశాల్యం పెరగదు. ఈ రాష్ట్ర వైశాల్యం పెరగనప్పుడు సంపద, ఈ రాష్ట్ర సంపద ఏంటి? ల్యాండ్. ల్యాండ్ను గనక కబ్జాలు చేసి బెనామీల్లో గనక ఒకవేళ రూలింగ్ పార్టీ గనక ఎవరన్నా చేస్తే
ఖచ్చితంగా ఇది ప్రజలకు నష్టమే. ఎందుకంటే రోజు రోజుకి నువ్వు ఒక ఎకరం 15 కోట్లు అయిపోయి మర్నాడు పొద్దున పక్కనవన్నీ కాస్ట్లీ అయిపోతే సామాన్య మానవుడు 80 గజాలు కూడా దొరికే అవకాశం లేదు. అటువంటి పరిస్థితుల్లో ల్యాండ్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్లే ఈ ల్యాండ్ను కబ్జా చేశారని చెప్పి విశాఖపట్నం నుంచి ఒక మంత్రి ఒక సిబిఐ ఎంక్వైరీ వేయాలని మంత్రే కేబినెట్ మంత్రి మీద రాస్తే ఆ లెటర్ని కనుక అదే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి రాస్తే దాన్ని ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయడానికి డైరెక్ట్గా ఆర్డర్ చేస్తారు. వారు చేయరు. చంద్రబాబు నాయుడుకి రాశాము అంటారు. చంద్రబాబు నాయుడు గారు నాకు ఆధార్ లెటరే రాలేదంటారు. మళ్ళీ మీడియా వర్కర్ వెళ్ళి నువ్వు రాసావు కదా అంటే నేను రాశాను ఊరికినే అన్నా, నా లెటర్ ఏం లేదు అంటారు. ఇవన్నీ ఏంటంటే రకరకాల అనుమానాలు ప్రజల్లోకి తీసుకొస్తున్నారు. ప్రజల్లోకి తీసుకొచ్చినప్పుడు ఇది గత్యంతరం లేక వాళ్ళు లేరు వీళ్ళు లేరు ఎవరికి ఇక వేరే మూడో రకమైన వ్యక్తి పార్టీకి ఓటు వేయడానికి లేదు కాబట్టి వీళ్ళలో మేము ఎవరికో ఓటు వేయాలి కాబట్టి వేస్తున్నాం అనే పద్ధతిలో ప్రజలకి కంపల్షన్లోకి వస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం. ఇటువంటి పరిస్థితులు జరగకూడదు. ప్లీనరీల్లో ఏవైనా సరే పర్నింద చేయొచ్చు, కానీ పర్నింద కోసమే ప్లీనరీలు చేసుకోకూడదు. అలాగే ప్రభుత్వం కూడా అపోజిషన్ ని తిట్టడానికే ప్లీనరీలు పెట్టుకోకూడదు. వాళ్ళు ఇచ్చిన ఎలిగేషన్స్ ని నువ్వు కూడా డాక్యుమెంటరీగా రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఈ రకంగా మాట్లాడటం కరెక్ట్ గా. రైట్ ఖమ్మంపాటి గారు, ఇప్పుడు జంజాల్ గారు చెప్పినట్టుగా ఒక అవకాశం భూమి, ఈ విశాఖపట్నంలో భూమి కూడా వాళ్ళు 1,00,000 కోట్లు అన్నారు. అది ఎప్పుడు జరిగింది? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2005లో మొన్న స్వయాన జగన్ ఒక మీటింగ్ పెడితే అక్కడే వచ్చి ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా చెప్పడం జరిగింది, అయ్యా నా భూమి పేపర్ స్టాంపర్ చేశారని. అదేవిధంగా మధురవాడలో తారక రామ లేఅవుట్ ఇస్తే అందులో 650 కోట్లు ₹1 పెట్టుబడి లేకుండా ఎవరైతే ఇప్పుడు ఎంపీగా ఉన్నాడో ఆయన బంధువు ఆయన వారు అన్యాక్రాంతంగా తీసుకోవడం జరిగింది. నేనేమంటున్నానంటే గత ప్రభుత్వంలో చేసిన తప్పు మేము చేయకూడదనే వ్యాన్పిక్ కానీ లేపాక్షి కానీ లేదా బ్రహ్మణి స్టీల్స్ కానీ ఈ భూములు ఇచ్చేసి లోన్లు తీసుకుని వాళ్ళు అక్కడ ఒక పరిశ్రమ రాల. మనం ఏం చెప్తున్నాం? మనం ఈవేళ వాళ్ళు చేసే ఎలిగేషన్స్ లో ఏమాత్రం అవాస్తవం లేదు. ప్రధాన ప్రతిపక్షంగా వాస్తవం లేదు. సో కాబట్టి ఈవేళ రాజధాని భూములు ఇప్పుడు 34,000 ఎకరాలండి, 1,00,000 కోట్లు అంటున్నారు. ప్రజలు నమ్ముతారా? నేననేది మీరు అనేది ఏదైనా మమ్మల్ని తిట్టదలుచుకున్నా కానీ వాస్తవానికి దగ్గరగా ఉంటే ఎవరైనా నమ్ముతారు. అసలు లేనిది ఉన్నట్టుగా మీరు ప్రూవ్ చేస్తే అక్కడ ఎంతసేపు తిట్లు పురాణం తప్ప. అందుకే నేను చెప్తున్నా, ఇవాళ నేను ఆవేదన అంతా కూడా రాజకీయాల్లో ఇటువంటి సంస్కృతి ఇది అవసరమా? నిన్న ఆ విద్యార్థి నాకు ముక్కు మొహం ఇది కూడా ఆయన ఫోన్ చేసిన ఆయన మన సోదరుడు కూడా అన్నాడు, అంతకుముందు దళిత దాని గురించి మాట్లాడింటే ఆయన ఆ టాపిక్ అతను తీలా, అతను మాట్లాడాల దీని గురించి ఆవేశంగా. అంటే ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పుస్తకాలు ఏదైతే పంచారో అది చూసి ఒక వ్యక్తి ఒక దళితుడు తెలుగుదేశం సింపథైజర్ అయి ఉంటాడు, అతను ఏదో బెంచ్ మార్క్ లాగా మీరు ఇలాగా పదే ఆ మాట చెప్తా ఉంటే ఎలాగండి? నిన్న కృష్ణమాదికి నిన్న రాత్రి కూడా అరెస్ట్ చేశారు, ప్రెస్ మీట్ పెట్టుకొని ఇవ్వలేదు. అలా మాట్లాడితే ఎలాగా? ప్రశాంతమైన వాతావరణం. ఒక వ్యక్తి చిన్న వ్యక్తి స్టూడెంట్ ఫోన్ చేశాడు, పెద్ద ఇష్యూ కింద చెప్పేలాగా మహిళ గురించి మాట్లాడారు. విద్యార్థికి మీరు కావాల వడ్డీ పెట్టి 22 కోట్లు 6,500 కోట్లు మేము 14,000 మంది రైతులు చనిపోయారు రాజశేఖర రెడ్డి గారి టీంలో. ఇవాళ రైతులు రుణమాఫీ వల్ల ఇవాళ సంతోషంగా ఉన్నారు. ఎక్కడైతే మీరు పెట్టలా రుణమాఫీ వద్దన్నారు, మీరు వద్దన్నారు, ఇవ్వలేమన్నారు, సాధ్యం కాదన్నారు. రైట్ సురేష్ గారు, తప్పనిసరిగా మీరు ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్తారు గారు. అంతకంటే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మన లైవ్ షో కొనసాగుతుంది.